నమస్తే అండి. 7వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఓకే అండి, చదువుదామా. యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః. పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. 28వ శ్లోకం చూద్దామండి. 28. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. 29. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం. 30వ శ్లోకం చూద్దాం. ఆఖరి శ్లోకం, ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఈ విషయం ఇక్కడ ఆఖరిని రాసుకోండి. ఇదం వాసుదేవాయ ఇదం నమః. ప్రతి అధ్యాయం చివర రాసుకోవాలి. మనం అధ్యాయం ఒకటే కదా చదువుతున్నాం. పరమాత్మకి సమర్పణ చేస్తున్నాను, నాదేమీ లేదు అని సమర్పణ కోసం ఈ ఇదం వాసుదేవాయ ఇదం నమః. అదే మొత్తం 18 అధ్యాయాలు చదువుతున్నప్పుడు లేదా 6 అధ్యాయాలు వాళ్ళు చదువుదాం అనుకున్నప్పుడు 6 అయిపోయిన తర్వాత అప్పుడు ఇదం వాసుదేవాయ ఇదం నమః. లేదండి 6 ఒకేసారి చదవలేం మేము. 3 అధ్యాయాలు అయితే ఒకరోజు చదివేయగలమంటే 3 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఇదం వాసుదేవాయ ఇదం నమః. లేదు ఒక్కటే అధ్యాయం అండి, అంతకుమించి మేము చదవలేము అంటే ఆ ఒక అధ్యాయమే అయిపోయిన తర్వాత ఇదం వాసుదేవాయ ఇదం నమః. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఇదం వాసుదేవాయ ఇదం నమః. ఓకే అండి, ఇక్కడికి చదవటం ఈ 30 శ్లోకాలు నేర్చుకున్నాము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 17వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకంలా మనం చెప్పుకుంటూ 16, 17 ఆర్తులు అర్థార్థులు
జ్ఞానులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు. ఆర్తి అంటే కష్టం వచ్చినప్పుడు పిలవటం. పరమాత్మని మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు పిలవటం, అది ఆర్తులు చేసేది. వాళ్ళు నా భక్తులే అంటాడు పరమాత్మ. నన్ను ఒకసారైనా పిలుస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు నా భక్తులే. అర్థార్థులు, వాళ్ళకి మొక్కుబళ్ళు కోసం అని చెప్పి, అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడు, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ పని చేసి పెట్టు అని, ఏ ధనం కోసమో, ఇల్లో, వాకిలో, వస్తువులో, పదవులో, దేన్నో దాన్ని కోరుకుంటూ పరమాత్మకి ముడుపులు కట్టుకోవటం, మొక్కుబళ్ళు పెట్టుకోవటం, ఇలాంటి చేసేవాళ్ళు అర్థార్థులు అంటారు. వాళ్ళు కూడా నా భక్తులే అంటాడు పరమాత్మ. మరి ఎవరు పరమాత్మ భక్తులు కాని వాళ్ళు? అందరూ పరమాత్మ భక్తులు. ఇకపోతే జిజ్ఞాసువులు, అంటే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఇంక పరమాత్మ వైపు పెద్దగా అటువైపు తిరగరు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడే పరమాత్మను తలుచుకుంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు నా భక్తులే అంటాడు పరమాత్మ. ఇక మూడోది జిజ్ఞాసువు, తెలుసుకోవాలనే తపన ఉంటుంది. అది ఈ ప్రపంచం ఏమిటి, ఎవరు సృష్టించారు, భగవంతుడంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, మరి భగవంతుడంటే ఎక్కడో ఉంటాడు, మరి నేనెవరిని, భగవంతుడిని నేను ఎందుకు పూజించాలి, ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, దేవుడికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, నేనెందుకు మంచి పనులే చేయాలి, చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది, ఇలాంటి సందేహాలు కలుగుతూ వాటిని తీర్చుకోవాలనుకోవటమే జిజ్ఞాస. అలాంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళని జిజ్ఞాసు అంటారు. సందేహాలు, భగవంతుని విషయాలకు సంబంధించిన జిజ్ఞాసే నిజమైన జిజ్ఞాస. అంతేగాని లౌకిక ప్రపంచంలో వాళ్ళకెంత వీళ్ళకెంత అనే కబుర్లు కాదు, అవి జిజ్ఞాసలోకి రాదు. భగవంతుడి గురించి తెలుసుకునే కోరిక, ఆ తెలుసుకోవాలి అనే ఆసక్తే అదే జిజ్ఞాస. ఆ తర్వాత అందరిలోకి ముఖ్యమైన వాడు జ్ఞాని. ఇతడు నా భక్తుడు, ఇతడు నా నిజమైన భక్తుడు. జిజ్ఞాసువు నా భక్తుడే, ఆర్తుడు నా భక్తుడే, అర్థార్థి నా భక్తుడే, అలాగే జిజ్ఞాసువు నా భక్తుడే. కాకపోతే వీళ్ళందరికంటే కూడా ఎక్కువ ఇష్టపడేది ఎవరిని అంటే జ్ఞానిని. అతడు దేని గురించి కూడా అన్ని వదిలిపెట్టి నన్ను మాత్రమే నిరంతరం తప్పిస్తూ ఉంటాడు. పరాభక్తుడు, నిష్కామ భక్తుడు, నిర్గుణ భక్తుడు, అతను ఏ కోరికలు కోరడు. స్వార్థం లేని భక్తుడు, ఏమీ కోరుకోని భక్తుడు ఈ జ్ఞాని. అతనంటే నాకు ఇష్టం. ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అంటే, నాకు అలా పూర్తిగా నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు భగవానుడు. వాళ్లలో నిత్యము నాతో కలిసి ఉండి నా ఒక్కడి ఎందే భక్తి కలిగిన జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ ప్రియం అలాంటి వాళ్ళంటే. అతడు కూడా నాకు ఇష్టడే అని చెప్తూ ఎప్పుడు అతను పరమాత్మతో కలిసి ఉంటాడు. మరి దుఃఖాలు కలిగినప్పుడు, అలాంటప్పుడు కూడా, దుఃఖాలే కాదు సుఖాలు కలిగినప్పుడు కూడా వాటిని కూడా పట్టించుకోకుండా నిరంతరం పరమాత్మతోనే, పరమాత్మ ధ్యాసలోనే ఉంటాడు జ్ఞాని. శరీరం, మనస్సు, బుద్ధి, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా పరమాత్మకి అంకితమై ఉంటాడు. శరీరం అనేక పనులు చేస్తూ ఉంటుంది, కర్మలు చేస్తూ ఉంటుంది. బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంటుంది. మరి మధ్యలో ఉన్న మనస్సు శరీరం వైపు తిరిగిందా ప్రపంచం వైపే ఉంటాడు. అదే బుద్ధి వైపు తిరిగితే పరమాత్మకి దగ్గర అవుతాడు. ఇక్కడ మనసే ముఖ్యం అన్నమాట. అంటే పనులు బయట వైపు తిరిగిందా, ఇంద్రియాలు ఎప్పుడు బయటకే ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలు ఎక్కడ ఉంటాయి, బయటవే చూస్తూ ఉంటాయి, చూస్తాయి, వింటాయి, రుచులు తెలుపుతూ ఉంటాయి, స్పర్శ తెలుపుతూ ఉంటుంది, వాసనలు బయట నుంచి వస్తూ ఉంటాయి. మరి వీటిలో తిరుగుతూ ఉంటే మనస్సు నిరంతరం ప్రపంచం వైపే ఉంటుంది. బుద్ధి ఆత్మ చైతన్యం వైపు ఉంటుంది. అంటే నేను పరమాత్మని విశ్లేషణ చేస్తూ ఉంటుంది. బుద్ధిలో విశ్లేషణ ఉంటుంది, మంచి చెడు యొక్క విశ్లేషణ. ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఇది అవసరమా, అవసరం లేదా, ఇలాంటి విశ్లేషణ ఆత్మకి దగ్గరగా ఉంటుంది. ఈ మనస్సు బుద్ధికి దగ్గరగా ఉందా, పరమాత్మ వైపు ఉంటుంది. అదే శరీరం వైపు ఉందా, ఇంద్రియాల వైపు ఉందా, ప్రపంచం వైపు ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఏకభక్తుడు, జ్ఞాని ఏకభక్తుడు అంటే తను ఒక్కళ్ళే. ఏకభక్తుడు అంటే
పరమాత్మ తప్ప ఇంకా మిగిలినది ఏది నాకు అక్కర్లేదు. అన్ని ప్రయారిటీలు, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, 100 ప్రయారిటీలున్నా అన్ని నాకు పరమాత్మే ముఖ్యము. మిగిలినవన్నీ కూడా నాకు తక్కువే, అవన్నీ పరమాత్మ కంటే తక్కువ అనే భావం కలగని వాడు ఈ జ్ఞాని. జ్ఞానికి నేను అత్యంత ప్రియుణ్ణి, అతడు నాకు ప్రియుడే. జ్ఞానికి భగవంతుని మీద అమితమైన ప్రేమ. ఎందువల్ల? భగవంతుడంటే ఎవరో కాదు, ఎక్కడో ఆకాశంలో లేడు, అది నేనే. ఆ భగవంతుడంటే బయటెక్కడా లేడు, అది కూడా నేనే. తన మీద తనకి ప్రేమ ఉండటం అనేది అదే కదా సహజం అన్నది. అదే చెప్తూ, తన మీద తనకి ప్రేమ అంటే పరమాత్మ యందు ప్రేమ. అదే అందరికీ, మిగిలిన వాళ్ళకి తన భార్య పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల, తన తెలివితేటల పట్ల, తన మంచితనం పట్ల, ఇలా అన్నిటి మీద ప్రేమ ప్రీతి ఉంటుంది. అయితే అలా తన పట్ల ఉండటమే కాదు, తను అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కాదు, నేను ఆత్మ చైతన్యం అని తనను తాను అవగాహన చేసుకున్నవాడే జ్ఞాని. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. ఈ దృశ్య వస్తువుల మీద, భోగాల మీద, వీటి మీద అతనికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయితే ప్రపంచంలో ఉంటాడు, గృహస్థుగా ఉంటాడు, అన్ని పనులు చేసుకుంటాడు, కానీ వీటిని అంటించుకోడు. వీటితో తాదాత్మ్యం చెందిపోయి మనలా అలా ఉండిపోడు. అవసరమైనంత వరకు ఖచ్చితంగా చేస్తాడు. అవన్నీ చేసిన తర్వాత, చేస్తున్నప్పుడు కూడా పరమాత్మని నిరంతరం లోపల స్మరణ చేసుకుంటూ ఉంటాడు జ్ఞాని అయినవాడు. భగవంతుణ్ణి ప్రేమ విశ్వంలోని అందరి మీద ఉంటుంది. ఆయనకి ద్వేషం ఉంటే మనం ఎవరైనా బతికి పట్టకట్టగలవా? పాపాత్ములు, పుణ్యాత్ములు, కూనీకోర్లు, దొంగలు అందరూ బతుకుతున్నారంటే ఆయన ప్రేమ వాళ్ళందరి మీద ఉంది. మనం వాళ్ళని వేలు పెట్టి చూపిస్తాం కానీ వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు, వీడు దొంగ, మోసగాడు అని. పరమాత్మకి అందరూ సమానమే. వాళ్ళ పట్ల కూడా అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ సంగతి జ్ఞానికి తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. భగవంతుడికి అందరి పట్ల ఇంత ప్రేమ ఉందన్న విషయం మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా అజ్ఞానంతో వాళ్ళు అలా తెలియక దూరం అయిపోతున్నారు. వాళ్ళు కూడా దగ్గరైతే వాళ్ళపైన కూడా భగవంతుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అలా ఎప్పుడూ జ్ఞాని భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. అంటే నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉంటాడు. లోపల ఆ పరమాత్మ గురించిన ధ్యాస నిరంతరం ఉంటూ ఉంటుంది. అందుకే అతనికి పరమాత్మకి దగ్గరగా ఉంటాడు. సరే, జ్ఞాని శ్రేష్ఠుడు బాగానే. మరి ఇతర భక్తులను వదిలేస్తాడా భగవంతుడు? లేదు, వాళ్ళని కూడా వదలడు. కాకపోతే వాళ్ళకి జ్ఞానికి మధ్య ఉన్న భేదాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 18వ శ్లోకం చూద్దాం. ఉదారా సద్వయే వైతే జ్ఞానే త్వాత్మైవ మే మతః ఆస్థితః సహ యుక్తాత్మా మామేవా ఉత్తమాం గతిం. వీళ్ళంతా ఉదారులు. అయితే జ్ఞాని మాత్రం నా స్వరూపమేనే నా అభిప్రాయం. ఎందుకంటే అతడు సర్వోత్తమమైన ప్రాప్తి స్థానంగా నన్నే భావించి, నాయందే మనసు నిలిపి నన్ను ఆశ్రయించిన వాడవుతున్నాడు జ్ఞాని. అంటే జ్ఞానికి పూర్తి శరణాగతి పొంది తానే నేనెవరో కాదు. ఆ జ్ఞాని ఏమనుకుంటున్నాడు? ఆ పరమాత్మను నేనే అనే భావనలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ నేను దేహాన్ని, పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని దూరంగా ఉంటున్నారు. కానీ జ్ఞాని అలా కాదు. ఆ పరమాత్మని నేనే అనే భావన ఉంటుంది జ్ఞానికి. ఈ అయితే ఏతే సర్వ ఉదారా ఏవా, వీరంతా కూడా ఉదారులే. ఏదో ఒక కారణంతో భగవంతుడి వైపు తిరిగిన వాళ్లే. కాబట్టి వీళ్ళంతా కూడా ఉదారులే, పుణ్యాత్ములే, ఉత్తములే. అయితే జ్ఞాని మాత్రం మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉత్తములు, ఉదారులే. కానీ జ్ఞాని మాత్రం నా స్వరూపమే. అంటే జ్ఞాని ఎవరో కాదు, అది నేనే. జ్ఞాని నా స్వరూపమే అన్నంత మాత్రాన మిగిలిన వాళ్ళ లెక్కలోకి కాదని కాదు. వాళ్ళు కూడా ఉత్తములే. ఏ మాత్రం భక్తి లేక, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పరమాత్మ వైపు తిరగక, చూడక,
ఆయన్ని ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళ కన్నా వీళ్ళు అప్పుడప్పుడు అయినా, కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, దేవుడంటే లెక్కలేదు, నేను నాస్తికుడిని, నేను అసలు దేవుడంటే నాకు జాంతానై, దేవుడు లేడు గీవుడు లేడు అని మాట్లాడి మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ మీద వీళ్ళు ఎంతో ఎంతో కొంత పరమాత్మ వైపు తిరిగిన వాళ్ళు. అప్పుడప్పుడు అయినా ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, వీళ్ళు అప్పుడప్పుడు అయినా భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. జ్ఞాని నిరంతరం తలుచుకుంటూ ఉంటాడు. జ్ఞాని ఎవరో కాదు, అది నేనే. అంటే పరమాత్మగానే భావిస్తాడు, తాను ఆత్మ చైతన్యం అని తెలుసుకున్నవాడు. మిగిలిన వాళ్ళందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా పరమాత్మని తలుచుకుంటూ ఉంటారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడైనా. కానీ మొండి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కసారి కూడా అలా పరమాత్మ వైపు కూడా చూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే మెరుగే. ఆయన ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళు వీళ్ళకంటే, అలాంటి వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళే. ఎందుకంటే వీళ్ళు కనీసం తన కష్టాలు తీరటానికైనా, తనకు అడిగిన కోరికలు తీరటానికైనా ఎప్పుడైనా భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు. అయితే అందరిలో జ్ఞాని అంతస్తు అంటే జ్ఞాని చాలా ఉత్తమమైన వాడు. దానికి ఎప్పుడు అతను భగవత్ చింతనలోనే ఉంటాడు. ఎప్పుడు దైవ కార్యాలు, దైవ ధ్యానం, దైవ స్మరణ, అంటే పరమాత్మ పేరనే కాదు, నిరంతరం భగవద్ అంటే అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరమాత్మని అనే భావనలో పరమాత్మను నిరంతరం తలుచుతూనే ఉంటాడు. లోపలలా తిరుగుతూ ఉంటుంది అతనికి. అలా దైవానికి దగ్గరై దైవంతో ఐక్యమై ఉంటాడు జ్ఞాని. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మవిత్తే బ్రహ్మమవుతాడు. అంటే ఆ బ్రహ్మవేత్త ఎవరైతే నేను పరమాత్మని అని తెలుసుకుంటాడో అతడు కూడా పరమాత్మే, బ్రహ్మమే. బ్రహ్మం అంటే పరమాత్మ. అలా ఎవరైతే నేను పరమాత్మని, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అవుతారు. అందుకని జ్ఞాని పరమాత్మ స్వరూపమే. పంచదార బొమ్మ నీటిలో మునిగి పంచదార చిలకలవి తయారు చేస్తూ ఉంటారు కదా పంచదార బొమ్మలు. దాన్ని గాని ఒక తాడుగట్టి నీటిలోకి అలా వదిలేసామనుకోండి, కాసేపు నాకు చూస్తే తాడు ఒకటే బయటకు వస్తుంది. ఆ బొమ్మ ఏమైంది? నీటిలో కరిగిపోయింది. అలాగే నీటిలో కరిగిపోయి నీటి రూపాన్ని ధరించినట్లు సముద్రంలో వడగళ్ళు పడతాయి. అంటే సముద్రంలోనో, నీటిలోనో, చెరువులోనో ఆ వడగళ్ళు ఏమవుతాయి? ఆ నీటి రూపాన్ని పొందేస్తాయి. అలా జ్ఞాని యొక్క చిత్తము, మనస్సు ఎప్పుడూ కూడా బ్రహ్మంలో లయమైపోయి ఉంటుంది. అందువల్ల ఆ వడగళ్ళు పడిన నీరు చెరువులో పడితే చెరువుగా మారిపోయినట్టుగా ఈ జ్ఞాని కూడా ఎప్పుడు నిరంతరం పరమాత్మగా తనని తాను భావిస్తూ ఉంటాడు. ఆయన బ్రహ్మరూపాన్నే పొందుతాడు. కాబట్టే జ్ఞానికి నాకు తేడా లేదు. జ్ఞాని సాక్షాత్తు నేనే అంటున్నాడు పరమాత్మ. ధ్యానంలో ఆరూఢ స్థితి పొందినవాడు, అంటే ఒక్క ఆలోచన లేకుండా ఆరూఢ స్థితి అంటే ఉన్నతమైన స్థితిని పొందినవాడు, సమాధి స్థితి పొందినవాడు. సమాధి అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా, నేను అనే ఆలోచన లేకుండా, నేను ఆలోచించడం లేదు అనే ఆలోచన కూడా లేకుండా ఉండే స్థితి సమాధి స్థితి. అలాగే సమాధి, అందరినీ సమదృష్టితో చూసేవాడు, అది కూడా సమాధి స్థితి. రెండు అర్థాలు సమాధి అనే మాటకి. అందరూ మంచి చెడు, చిన్న పెద్ద, ఇంకా ఇన్ని భేదాలు లేవు. అందరూ అంతటా ఉన్నది పరమాత్మే అని సమస్థితిలో అన్నిటినీ పరమాత్మగా ఎప్పుడైతే తాను భావిస్తాడో అది సమాధి స్థితి. అందులో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు జ్ఞాని. ఆలోచనలు అంతమై భావాతీత స్థితిలో నిలిచేవాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఒక్క ఆలోచన కూడా ఉండదు. నేను ఈ దేహం అనే కూడా అతనికి, ఆ దేహం కూడా, దాని పట్ల కూడా దేహం ఉందని కూడా ఉండదు. ఒక ఏమీ లేని శూన్య స్థితి, తేలికగా ఉంటుంది శరీరం. దేహం పట్ల కూడా ఉందని కూడా ఉండదు. అటువంటి అద్భుతమైన స్థితిలో, భావాతీత స్థితిలో ఉంటాడు. ఏ అన్నిటికీ వేటికి అతీతంగా, అంటే ఒక ఆలోచనకు కానీ, సంకల్పాలకు కానీ, భావాలు ఏమీ ఉండవు. దాన్ని కొంతమంది శూన్య స్థితి అంటారు. దాన్ని శూన్య స్థితి కాకుండా చిత్తవృత్తి నిరోధం అంటే ఆలోచనలన్నీ ఆగిపోయి ఏమీ లేని స్థితి.
అది అటువంటి స్థితిలో తాను పరమాత్మగా అప్పుడు అర్థమవుతుంది అతనికి. ఎందుకంటే ఆ స్థితి వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది కానీ నేను పరమాత్మనని అనుకుంటూ ఉంటాం. అనుకోవటం వేరు, అలా ఉండటం వేరు. పండు ఎదురుకుండా ఉన్నంత వరకు అది పండుగానే చూస్తాం మనం. దాని రుచిని దాని వాసన ఆస్వాదిస్తాం. అది తింటే కదా అది మనమైపోతుంది కదా. అది ముక్కలు కోసుకున్నాం లేకపోతే అది పండు తింటేనే ఆ పండు మనమైపోతుంది, నా రూపంలోకి వచ్చేస్తుంది. అలా నేను పరమాత్మని, నేను పరమాత్మని, నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని అని అనుకుంటూ 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 ఆ ధ్యాన స్థితిలో ఏమి లేని భావాతీత స్థితికి, ఏ భావాలు లేని స్థితికి చేరుకున్న జ్ఞాని తాను బ్రహ్మంగా నిలిచిపోతాడు, పరమాత్మగా అలా ఉండిపోతాడు. అంతే, ఏమీ ఉండదు. అది ధ్యానానికి ముందు ఏముండదు, తర్వాత ఏముండదు. అదేదో మెరుపులు మెరిసినట్లుగా అద్భుతాలు జరిగిపోయినట్లు ఏముండదు, సామాన్యంగా ఉంటుంది. అత్యంత సామాన్యంగా మనం మాట్లాడుకుంటూ క్లాస్ వింటున్నట్లే ఉంటుంది. కానీ తాను ఆత్మగా తనకి అర్థమవుతూ ఉంటుంది. నేను ఎవరో కాదు, ఆ పరమాత్మను నేనే అని ఎప్పుడైతే అనుభూతి కలుగుతుందో ఆ స్థితే జ్ఞాన స్థితి అంటున్నాడు ఇక్కడ భగవానుడు. నేను మనిషిని అనే అనుభూతి మనకి ఎలా ఉంటుందో ఆయనకి, జ్ఞానికి ఆత్మని అనే అనుభూతి ఉంటుంది. నేను భగవంతుడు ఒకటే, ఇన్ని లేవు, ఆ భగవంతుడు ఎవరో కాదు, అది నేనే అనే భావం స్థిరంగా ఉంటుంది. అందుకే జ్ఞానెవరో కాదు, సాక్షాత్తు నేనే అంటున్నాడు భగవానుడు. మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, జ్ఞానికి ఈ ఆర్తులు అర్థార్థులు, జిజ్ఞాసులు, సామాన్యులు వీళ్ళకి ఏంటి పోలిక, ఏంటి సంబంధం, వాళ్ళెవరు వీళ్ళెవరు అని మనకి ఎక్కడైతే సందేహం వస్తుందో అక్కడ చెప్తూ, జ్ఞాని అంటే ఎవరో కాదు, నేను పరమాత్మ చైతన్య స్వరూపంతో అనుభూతి చెందిన వాడే జ్ఞాని, అది నేనే అన్నాడు భగవాన్. అలా చెప్తూ ఒక మంత్రితో స్నేహం కలిగి ఉండటానికి, తనే స్వయంగా మంత్రి కావటానికి తేడా ఉంది. మంత్రితో స్నేహం ఉండటం వల్ల సమాజంలో కొంత ప్రయోజనం ఉండొచ్చు, కానీ స్వయంగా నేనే మంత్రి అయితే పూర్తి సంపూర్ణ అధికారం, గౌరవం, వైభవం ఉంటుంది కదా. మంత్రి పక్కన ఉన్న వాళ్ళకి మంత్రికి ఉన్న తేడా మనకి అర్థమైపోతుంది కదా. అలాగే సామాన్యుల కన్నా సత్కర్మలు చేసేవాళ్ళు అధికులు. అంటే సత్కర్మలు తక్కువగా చేసేవో అప్పుడప్పుడు చేసేవాళ్ళ కంటే ఎక్కువ సత్కర్మలు చేసే వాళ్ళకి సామాన్యులకి ఆ భేదం మనకి తెలుసు. సామాన్యుల కన్నా సత్కర్మలు చేసేవాళ్ళు అధికులు. మరి సత్కర్మలు చేసేవాళ్ళ కన్నా ఆత్మతో ఏకమై తాను వేరే ఎవరూ కాదు, నేనా పరమాత్మనే అని ఎవరైతే ఆ పరమాత్మగా తనని తాను అనుభూతి చెందుతాడో, ఆ పరమాత్మని నేనే, ఇంతకాలం పరమాత్మ నేనని విన్నాను, ఇప్పుడు నేనని అర్థమైపోయింది, రూఢిగా నిశ్చయంగా అది నేనే అని ఎవరైతే గ్రహిస్తారో, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని అనుభూతి చెందుతారో వాళ్లే పరమశ్రేష్ఠుడు అని చెప్తూ భగవంతుడు అలాంటి జ్ఞానిని ప్రశంసిస్తున్నాడు. అల్పమైన వస్తువులను చూసేవాళ్ళు, పొందేవాళ్ళని కృపణులు, పిసిరుగొట్టి వాళ్ళు అంటారు. అంటే భౌతికమయ ప్రపంచంలో చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉండే వాళ్ళని పిసిరుగొట్టి వాళ్ళు, కృపణులు అంటారు. భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు, బయట ప్రపంచం కోరుకునే వాళ్ళు కృపణులైతే, పరమాత్మని కోరుకునే వాళ్ళు ఉదారులు. వాళ్లలో కూడా భగవంతునితో ఐక్యమైన జ్ఞానే సర్వశ్రేష్ఠుడు. ఈ మూడిటికి ఉన్న తేడా తెలుసుకోవాలి. బయట ప్రపంచంలోని వస్తువులు, విషయాలు, వాటి కోసం పాకులాడే వాళ్ళని పిసులుగొట్టు వాళ్ళు అంటాడు భగవాన్. ఎందుకంటే అందులోనే పడి ఏడుస్తూ ఉంటారు ప్రపంచంలోనే. అది కాకుండా భగవంతుణ్ణి కోరుకునేవాళ్ళు, భగవంతుడికి దగ్గరగా ఉండటానికి వాళ్ళు సత్కర్మలు చేసేవాళ్ళు, వాళ్ళని ఉదారులు. ఇది రెండో కేటగిరీ. అసలు వాళ్ళలో భగవంతుడితో ఐక్యమైపోయిన వాళ్ళని, అంటే నేను పరమాత్మని అని అనుభూతిలో చెందిన జ్ఞానిని, వాళ్ళు శ్రేష్ఠులు. ఈ మూడిటికి ఉన్న తేడా మనకి అర్థమైందా? శ్రేష్ఠులు అంటే ఎవరైతే పరమాత్మని నేను అని అవగాహన చేసుకుని అనుభూతి చెందుతారో వాళ్ళు శ్రేష్ఠులు. అంటే నిరంతరం పరమాత్మ యందే
అలా భావన కలిగి ఉండేవాడు. అతని మనసు భగవంతుడిలో తిరుగుతూ ఉంటుంది. బయట విషయాలు పెద్దగా ఏం పట్టం. వాటి గురించి జరిగిపోతూ ఉంటాయి. అతనికి జరిగిపోవటం ఆగిపోవు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ బాహ్య విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. కానీ ఉన్నంత వరకు అన్నీ చేస్తూనే ఉంటాడు జ్ఞాని. అంటే పొందవలసిన లక్ష్యం భగవంతుడే. అది తప్ప నాకు ఇంకే లక్ష్యం లేదు. నేను నా లక్ష్యం అంతా ఒకటి. మనందరి లక్ష్యం కూడా నేను పరమాత్మగా, ఆత్మ చైతన్యంగా నన్ను నేను అనుభూతి చెందటం. అదే అందరి లక్ష్యం. అలా లక్ష్యాన్ని తెలుసుకుని భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు భగవంతుడే అవుతాడు. జ్ఞానిని భగవంతుణ్ణి వేరు చేయటానికి వీలు లేదు. అందుకే జ్ఞానిని శరీరం ధరించిన భగవంతుడు అంటే, శరీరంతో తిరుగుతున్న భగవంతుడు ఎవరు అంటే జ్ఞాని. కంటికి మనందరి కంటికి కనిపిస్తూ ఉంటాడు. మరి భగవానుడు కనిపిస్తాడా? నువ్వు దేవుణ్ణి చూసావా? వివేకానందుడు అందరినీ అడుగుతూ ఉండేవాట, మీరు దేవుణ్ణి చూసారా? పరమాత్మను చూసారా? మేము ఎవరూ చూడలేదన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, మీరు పరమాత్మను చూశారంటే, చూశారు. ఎందుకు? జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞానిని గుర్తుపట్టగలరు. శరీరంతో తిరిగే భగవానుడు ఎవరు అంటే జ్ఞాని. అంటే తాను ఆత్మగా అనుభూతి చెందినవాడే. ద్వైతంలో అయితే భగవంతుడు దూరంగా ఉంటాడు. అంటే నువ్వు వేరు, నేను వేరు. ద్వైతం అంటే పరమాత్మ వేరు, నేను వేరు. అప్పుడు రెండుగా, ద్వైతం అంటే రెండు అనమాట. నేను మామూలు మనిషిని, పరమాత్మ అంటే ఉన్నతమైన స్థానం. విశిష్టాద్వైతంలో భగవంతుడు దగ్గరగా ఉంటాడు. అంటే భగవంతుని యొక్క శరీర అంగాలు నేనే, మొత్తం ఈ జీవులు అని విశిష్టాద్వైతంలో అనుకుంటారు. అద్వైతం అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మ ఎవరో అది నేనే. ఈ అద్వైతాన్ని మనకు అందించింది ఆదిశంకరుడు. పరమాత్మ కోసం వెతక్కు, నీ లోపల వెతుకు. నువ్వు లోపలికి వెళ్ళటం నువ్వు మొదలు పెడితే నీ లోపల ఉన్న పరమాత్మ అదే నీకు తెలుస్తుంది అని చెప్పింది కూడా శంకరాచార్యుడు. అలా ఈ అద్వైతంలో తానే భగవంతుడవుతాడు. అతడే జ్ఞానం. కాబట్టి జ్ఞానులని, జీవన్ముక్తులని సాక్షాత్ దైవంగా భావించి జ్ఞానులు ఆరాధిస్తారు, పూజిస్తారు. ఇలాంటి అద్వైత జ్ఞానం కలిగే వరకు ఆత్మ సాధన సాగించాలి. కేవలం తెలుసుకోవటం కాదు, వినటం. విన్నంత మాత్రాన్ని సరిపోదు, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అది మననం చేసుకుంటే సరిపోదు, దాన్ని మళ్ళీ మన నిత్య సాధనలోకి తెచ్చుకోవాలి. అలాగే మనసు లోపల ధ్యానం చేస్తూ ఉండాలి, శరణాగతి పొందాలి. నిరంతరము నిత్యము మనం చేసే ప్రతి పనిని, ప్రతి మనసులో సంకల్పాలు, భావాలు, ఆలోచనలు అన్నిటినీ కూడా పరమాత్మకి సమర్పణ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోగా ఆత్మ విచారణ చేయగా నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని. ఈ దేహము, మనసు, బుద్ధి ఇవన్నీ కదిలేవి కాదు. వీటిలో కదలికలు ఇచ్చింది ఎవరు? నేను ఇచ్చాను. నేను అంటే ఆత్మ చైతన్యాన్ని. అసలు నేను రెండన్న విషయం మనకి తెలియదండి. అంటే ఇక్కడ రెండు అని ఎందుకంటున్నానంటే, నిజంగా ఒకటే, మనం ఉన్నది ఒకటే. ఈ దేహం నేను అనుకోవటంతో పొరపాటు వచ్చేస్తుంది. ఇది నేను తెచ్చుకున్నాను. ఇది కొంతకాలం పాటు దీంతో అనుభవాలు పొందటం కోసం తెచ్చుకున్నాను. ఓ 40 ఏళ్ళో, 50 ఏళ్ళో, 70 ఏళ్ళో, 90 ఏళ్ళో, లేదా 100 ఏళ్లకు. ఇదేమవుతుంది? దేహం అనుభవాలు తెచ్చుకోవటంలో ఇది శ్రమ పడుతుంది కదా. మరి శరీరం తట్టుకోలేకపోతుంది, అనుభవాలన్నీ కూడా పూర్తిగా ఇవ్వలేకపోతుంది, అలసిపోతుంది, చివికిపోతుంది. చివికిపోవటం అంటే అరిగిపోతుంది. మన భాషలో చెప్పాలంటే అరిగిపోతుంది. ఇంకా దానికి ఇంకా అనుభవాలు పొందటానికి శక్తి చాలటం. అందుకేమవుతుంది? ఎప్పుడైతే దీనికి శక్తి సరిపోవటం లేదో అప్పుడు ఈ దేహాన్ని వదిలేస్తుంది. ఎవరా వదిలేది? ఆత్మ చైతన్యం. ఇది నా అనుభవాలకి పనికిరాదు అని అనుకుంటే దాన్ని వదిలేస్తుంది. అదే మరణం. అదే మరణం. ఎప్పుడైతే అది వదిలేస్తుందో అప్పుడు ఇప్పటి వరకు తాను ఆ జన్మలో తీసుకున్న పుణ్యము, పాపము, జ్ఞానము వీటన్నిటినీ జీవుడు తీసుకుని
కొంతకాలం అవ్యక్తంలో ఉండి తిరిగి జన్మ తీసుకునేటప్పుడు వాటితో పాటుగా జ్ఞానాన్ని కూడా, ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఇప్పుడు మనం తెలుసుకునే ఆత్మజ్ఞానం మనం ఎంతవరకు సాధనలు చేసి నేర్చుకున్నామో వాటిని కూడా తర్వాత జన్మకి తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి అక్కడ తన పూర్వజన్మలు కూడా తాను చూసుకుని మళ్ళీ ఈ జన్మకు వస్తూనే నేను పరమాత్మని పట్టుకుంటాను, గురువుని పట్టుకుంటాను అనుకుంటూ భూమి మీద పడతాడు. మాయకం వస్తుంది. అంతే, మళ్ళీ పసిబిడ్డై మళ్ళీ తనకి ప్రారంధంలో ఎప్పుడు గురువుని, ఎందుకంటే ఆల్రెడీ జ్ఞానం ఉంది, గత జన్మల జ్ఞానం ఇలా విని నేర్చుకోవటం సాధనలు చేయటంతో ఉంది. ఒక 20 సంవత్సరాలు 25, ఇంతకు ముందు గత జన్మలో 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు వచ్చేంత వరకు జ్ఞానం రాలి, జ్ఞానం తెలియదు. అలా తెలుసుకుంటూ సాధనలు చేస్తూ చేస్తూ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసేటప్పటికల్లా శరీరం వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడేమవుతుంది? తర్వాత జన్మలో అంత సమయం ఉండదు, 20 ఏళ్ళు కూడా రావు. ఇంకొద్దిగా చిన్న వయసు నుంచే ఇటువైపు ఎక్కువ, పరమాత్మ వైపు మనసు ఎక్కువ గురువుల్ని వెతుక్కోవటంలోకి వెళ్ళిపోతుంది. నా గురువు ఎవరున్నారు, నాకు ఇది ఎవరు చెప్తారు? గురువు అంటే ఏం లేదు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఇవన్నిటికీ ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ కోసం వెతుక్కుని ఒక సద్గురువుని, ఒక గురువుని ఆశ్రయించి అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ గురువు దగ్గర ఉంటారు, లేదా ఆ సమాధానాలు సరిపోకపోతే మరొక గురువుని వెతుక్కుంటారు. అలా గురువుల్ని వెతుక్కుని వాళ్ళ దగ్గర, గురువు దగ్గర కుదురుకుని ఆ సాధనలు, ఆ శాస్త్ర జ్ఞానాన్ని పొంది సాధనలు చేసి, అప్పటికి ఎంత వయసు? 25 ఏళ్ళు కూడా ఉండవు, 25-30 ఏళ్లకే ఈ జ్ఞానంలోకి ఇందులోకి వచ్చేస్తాం. ఇప్పుడు ప్రారంభ కర్మల్లో ఎంతవరకు ఉంది? అతను 70 ఏళ్ళో 80 ఏళ్ళో ఉందనుకుందాం ఈ జన్మలో, తర్వాత జన్మలో ఉన్నాడు. మరి 20-30 సంవత్సరాల లోపుగా అతను ఒక గురువుని గాని పొందినట్లయితే అక్కడి నుంచి సాధన చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తాను నేర్చుకున్న జ్ఞానం పట్ల సాధన ఎలా ఉంటుంది? తీవ్రమైన సాధన ఉంటుంది. తీవ్రమైన సాధన ఉన్నా బహుశా ఆ జన్మలో మళ్ళీ సరిపోలా, శరీరం చివికిపోయింది. మళ్ళీ 80 ఏళ్ళు వచ్చేసాయి, సాధన చేస్తున్నాడు కానీ అందుకోలేదు, తాను పరమాత్మగా అనుభూతి చెందలేదు. అప్పుడు ఏమైంది? మరణకాలం సమీపించింది. ఇప్పుడు గత జన్మ కంటే ఈ జన్మలో జ్ఞానం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ జన్మలో ఆ శరీరం వదిలి ఆత్మ చైతన్యం ఆ శరీరాన్ని వదిలేస్తుంది. ఎందుకంటే ఇంకా అనుభవానికి పనికి రావట్లా. అందుకని ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు అపారమైన జ్ఞానం అయితే ఇందులో ఉంది జీవుడికి. వీటిని మూట కట్టుకుని జీవుడు అవ్యక్తంలో కొంతకాలం ఉండి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి, ఇది 3వ జన్మ. అంటే 3 అని మనం లెక్క పెట్టుకున్నాం, ఇది 3 కాకపోవచ్చు 30 అయినా అవ్వచ్చు. అంటే అక్కడ తాను నేర్చుకున్న దాన్ని బట్టి ఉంది. ఇంకా ఈసారి పుడుతూ వస్తూనే భూమి మీదకి జ్ఞానం కొద్ది కొద్దిగా గుర్తుంటూ ఉంటుంది. మాయ కమ్మేసిన కొంత వయసు వచ్చేటప్పటికల్లా చిల్లర మల్లరగా తిరిగిన చదువుల పట్ల వాటి పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు, లౌకిక విషయాల పట్ల ఏ ఆసక్తి ఉండదు. లేదా బండవాళ్లగా, మొద్దు వాళ్లగా, చదువు రాని వాళ్ళగా, ఒక మూర్ఖులుగా ఉంటారు తర్వాత జన్మల్లో. లేదా అపారమైన జ్ఞానాన్నైనా పొంది ఉంటారు. ఎలా ఉంటారో కూడా తెలియదు, ఇలా ఉంటారు ఖచ్చితంగా చెప్పలేము. అపారమైన జ్ఞానాన్నైనా పొంది ఉండొచ్చు. ఎందుకంటే గత జన్మ వాసనలు లోపల నుంచి ప్రేరణ కలగజేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈసారి సద్గురువుని చాలా తొందరగా తెలుసుకుంటాడు. అంటే చిన్న వయసులోనే, గత జన్మలో 30 ఏళ్లకు తెలుసుకుంటే ఇప్పుడు 10-15 ఏళ్ళు వచ్చేటప్పటికే ఒక గురువు దగ్గరికి సాధనకు వెళ్ళిపోతాడు. లేదు, ఇది నాకు కాదు, ఇవి నాకు కాదు, నా గురువు వేరే ఉన్నారు అని ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. లేదా గురువు తటస్థపడితే ఆయన్ని వదిలిపెట్టడు. అక్కడ జ్ఞానం, అక్కడ సాధనలు చేసి అతి పిన్న వయసులోనే జీవన్ముక్తిని పొందుతారు. అంటే ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో సాధన చేసిన తర్వాత నేను ఆత్మని అనే అనుభూతి చెంది, శరీరం మాత్రం ఉంటుంది, శరీరం ఉంటుంది, జ్ఞాని అవుతాడు. ఇప్పుడు చెప్పాడు కదా భగవంతుడు, నడిచే దేవుడు నేనే అని చెప్పాడా.
ఇప్పుడు ఈ మొత్తం ఈ శ్లోకంలో కథ అంతా విన్నాం కదండి మనం. ఈ శ్లోకంలో కథ అంతా ఎవరిది? జ్ఞానంటే ఎవరు? అతను జీవన్ముక్తి పొందుతాడు. అతనికి పెద్ద వయసే ఉండదు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఉండవు. చిన్న వయసులోనే సాధనలు చేసి తాను జ్ఞాని అంటే తాను ఆత్మని, నేను ఈ దేహం కాదు అని చాలా ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. నీ పేరు ఏంటి అంటే కూడా చెప్పు, నా పేరు ఫలానా అని కూడా చెప్పడు. ఎందుకంటే నాకు ఈ దేహానికి పేరుంది కానీ నాకు పేరేమిటి? అసలు పేరుందా? నాకు రూపం ఉందా? నాకు ఏ గుణాలైనా ఉన్నాయా? నన్ను పేరు అడుగుతున్నాడేంటి? తెలియదు కదా, నాకు పేరేమీ లేదు అని మనసులో ఇదంతా భావిస్తాడు. తన అనుభూతి చెందిన తర్వాత ఈ ఈ అనుభూతి పొందిన తర్వాత జీవన్ముక్తుడు అయిన తర్వాత కొంతకాలం జీవిస్తాడు. ఎప్పటి వరకు? ప్రారంధ కర్మలు పూర్తయ్యేంత వరకు. 70 ఏళ్ళో 75 ఏళ్ళో 80 85 ఎంతకాలం అయితే అంతకాలం. కానీ తాను జీవన్ముక్తుడు అయిన దగ్గర నుంచి శరీరం వదిలేంత వరకు ఆ జ్ఞాని చేసేది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల ఆటలాగా. చిన్నపిల్లలు అంతలోనే వాళ్ళు ఆడుతూ ఉంటారు, అవన్నీ తీసి పడేస్తూ ఉంటారు. ఏదో ఒక వస్తువు తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ నోట్లో ఇలా పూర్తిగా పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంక తినడు. అది పక్కన పడేస్తాడు, పక్కకు వెళ్ళిపోతాడు. అది శరీరానికి ఇలా ఇలా తుచ్చేసుకుంటాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల వాళ్ళకి ఏమీ ఉండదు, దృష్టి ఉండదు. అసలు ఈ దేహం పట్ల కూడా దృష్టి ఉండదు, కానీ వాళ్ళు జీవిస్తారు. అలాంటి జ్ఞానుల గురించి ఇప్పుడు మనకి వివరించారు. ఇప్పుడు జ్ఞానులు అర్థమైంది కదా, జ్ఞానులు ఎవరో మనకు అర్థమైంది. అదే నేను అంటున్నాడు పరమాత్మ. ఇది జ్ఞానులని, జీవన్ముక్తులని సాక్షాత్ దైవంగా భావించి జనులు పూజిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనకు కూడా అవధూతలు, మహాత్ములు, సాధువులు, సత్పురుషులు అని మనం కూడా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం. వాళ్ళకి పూజలు అవి చేస్తూ ఉంటాం కదా. ఫలానా చోట సాధువు గారు ఉన్నారు, నిన్నే నా స్నేహితురాలు ఉంటుంది, వాళ్ళ ఊరిలో ఒక జ్ఞాని, ఆయన సాధువైన మహాత్ముడు అనమాట, నిన్న దేహత్యాగం చేశారట. ఆ ఫోటోలు అవి పెట్టిందనమాట నా ఫ్రెండ్. మధ్యాహ్నం సత్సంగం క్లాస్ లో ఉంటుంది తను కూడాను, ఈ మధ్య రావట్లేదు. కానీ తాడిమళ్ళ అని నెడదవోలు పక్కన అక్కడ ఉన్నారనమాట, ఒక ఆశ్రమం కట్టుకుని ఒక స్వామి. ఆయన జ్ఞాని, ఇప్పుడు మనం చెప్పుకున్న జ్ఞాని అనమాట. కాకపోతే ఆయన సన్యాసి తను సన్యాసం స్వీకరించి అక్కడ ఉండిపోయి ఆశ్రమాన్ని పెట్టుకొని అందులోనే ఆయన అలా అన్ని చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరికీ తనకి తోచిన జ్ఞానాన్ని అందిస్తూ మహాత్ములుగా ఉంటూ ఇప్పుడు దేహత్యాగం చేశారు, విదేహముక్తులయ్యారన్నమాట. ఆయన గురించి నిన్న పెట్టారు. ఇలాంటి జ్ఞానులు మనకి ఎందుకంటే మనకి తటస్థపడుతూ ఉంటారు. మీరు కూడా గమనించండి, మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతే కొంతమంది జ్ఞానుల గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు తెలిసినా మనం పట్టించుకోవాలి. ఆహా అలాగా, అవునా, ఆ సాధువు గారు వెళ్ళిపోయారా, ఆయన వెళ్ళిపోయారా ఆయనకి ఏదో ఆ పై మాటతో మనం వదిలేసేవాళ్ళం తప్ప లోతుగా ఇంకొకసారి వాళ్ళని చూద్దాము, వాళ్ళని నమస్కరించుకుందాం, వాళ్ళు ఎవరో అనేది కూడా మనకి తెలియదు. ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకు? ఇప్పుడు జ్ఞానులంటే ఎవరో మనకి అర్థమైంది కదా. వాళ్ళు ఇంక మళ్ళీ పుట్టే పని లేకుండా వాళ్ళంతా త్యాగం చేశారు తన జీవితాన్ని. మొత్తం పరమాత్మని తెలుసుకోవటంలోనే తమ జీవితం మొత్తాన్ని కూడా గడిపేస్తున్నారు. ఇంక ఈ భౌతిక విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. మన భయం ఏంటి? భౌతిక విషయాలు వదిలేస్తే బతకడం ఎలాగా, అదే కదా మనందరి భయం. కానీ జ్ఞానులకు ఆ భయం లేదు. నేను ఈ భౌతిక విషయాల కోసం కాదు కదా పుట్టింది, ఇవి ఎలాగూ జరిగిపోతాయి. ప్రారంధం పోషిస్తుంది, ఆయుష్ అన్నం పెడుతుంది. ఈ రెండో నమ్మకం ఉంటుంది. ప్రారంధం, మనం తెచ్చుకున్న ప్రారంధం మనల్ని పోషిస్తుంది, మనకు ఆయుష్ అన్నం పెడుతుంది. ఈ రెండు మనకు అర్థమైపోయింది. వీటికంటే నాకు ఉత్తమమైంది పరమాత్మ చైతన్యం, అది నేను అని తెలుసుకోవాలి. దానికోసం వాళ్ళు ఎన్నో త్యాగం చేస్తారు. అంటే కొన్ని జన్మలు త్యాగం చేస్తారు. కొన్ని జన్మలు
ఇందులోనే వాళ్ళు పరిభ్రమిస్తూ ఉంటారు, అందులోనే తాను కొట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటి జ్ఞానులు ఎంత కష్టపడతారంటే తాను పరమాత్మని అని తెలుసుకునేంత వరకు ఈ భౌతిక విషయాలంటే వాళ్ళకి ఏమీ ఇష్టం ఉండదు. మొదటి జన్మ, రెండో జన్మ, మూడో జన్మ, నాలుగో జన్మ, ఐదో జన్మ, 5 జన్మలు ఎత్తినా కూడా భౌతిక విషయాలంటే ఇష్టపడదు. వైరాగ్యం, ఇష్టం లేకపోవటం, అదేమో ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడో తెలియదు. చదువుకోమంటే చదువుకోడు, చదువు రాదు, లేదా బాగా చదువుకుంటాడు, చాలా తెలివైన వాడు, కానీ ఇంట్లో ఉండడు. ఎప్పుడు ఏదో ధ్యాసలో ఉంటాడు. పిల్లాడు మంచాడేనండి, వీడికి ఏ గాలో దూలో పట్టింది, ఇలా అయిపోయాడు అని తల్లిదండ్రులు బాధపడతారు. అంటే మనకు అవగాహన లేకపోయేప్పటికీ, మనలా లేకపోయేప్పటికీ వాళ్ళని మనం గుర్తించలేకపోతున్నాం. మన కుటుంబాల్లో పుట్టినా కూడా ఆ జ్ఞానుల్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మన చుట్టూతానే ఉంటారు. మీరు గమనించి చూడండి, జ్ఞానులు ఎక్కడో ఉండరు. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో అనేక మంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళని గుర్తించాలంటే మనం ఆ స్థితికి చేరుకోవాలి. అందుకే మనం గుర్తించలేకపోతున్నాం. ఓకే, తర్వాత శ్లోకం చూద్దాం. మరి అలాంటి జ్ఞాని ఈ స్థితికి ఎలా వచ్చాడు? మనలాగే పుట్టాడు కదా, ఇలాంటి స్థితికి ఆయన ఎలా వచ్చాడు? అది మన డౌట్ అన్నమాట. అర్జునుడి అభిప్రాయం ఏంటి? దానికి భగవానుడు చెప్తున్నాడు 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల అనంతరం జ్ఞాని సర్వము వాసుదేవుడే అని నమ్ముకుని నన్ను కొలుస్తాడు. అంటే నన్ను అన్ని వాసుదేవుడే అని కొలుస్తాడు. అలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు. ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం కదా ఇలాంటి జ్ఞానుల గురించి. వాళ్ళు మన కంటికి కనిపించినే మనం గుర్తించగలమా? గుర్తించలేము. చాలా అరుదుగా ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. అక్కడక్కడ ఉంటారు కదా అని మన చుట్టుపక్కల ఉండరని మనం అనుకోకర్లా. మన చుట్టుపక్కల కూడా ఉంటారు. నేను మొదటి నుంచి అదే మాట చెప్తున్నా. మన చుట్టుపక్కలే ఉంటారు, మనకి దరిదాపుల్లోనే ఉంటారు. కానీ మనం ఆ స్థితికి అందుకునే స్థితికి మనం ఎదగాలి. మనం ఎదిగితేనే గాని వాళ్ళు జ్ఞానులని మనకి అవగాహనలోకి రాదు. అనేక జన్మలు గడిచిపోయిన తర్వాతనే మానవుడు జ్ఞానాన్ని పొంది జ్ఞాని అవుతున్నాడు. ఈ జన్మలో ఒకడు గొప్ప జ్ఞాని అయ్యాడంటే, లేదా భగవంతుడి గురించిన జ్ఞాన విజ్ఞానాలు తెలుసుకోవటానికి తప్పించిపోతున్నాడంటే, వాడికి అంతకు ముందు అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం, శ్రవణ ఫలం, సాధనా బలం, ఈ బలాలన్నమాట. పుణ్యబలం, శ్రవణ బలం, సాధనా బలం, ఈ బలాలు అన్నీ ఉండి ఉండాలి. అది ఈ జన్మలోది కాదు, గత జన్మల్లోవి. అలా ఉండి ఉండాలి. ఏరు పొంగొచ్చిందంటే పైన ఎక్కడో వర్షం పడిందని మనకు అర్థమవుతుంది కదా. మన ఇంటి పక్కన మన ఊర్లో ఒక ఏరు పొంగుతోంది అంటే ఆ ఏరుకు నీళ్లు ఎక్కడొచ్చాయా? ఎక్కడో వర్షం పడింది. ఎక్కడో పడిన వర్షం కొట్టుకుని వచ్చి ఈ ఏరులోకి వచ్చి ఏరు పొంగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ ముంచేసింది. అంటే ఇక్కడ పడలేదు వర్షం, ఎక్కడ నుంచో పడి ఇక్కడికి వచ్చింది ఏరు ముంచేయడానికి. అలాగే ఈ జన్మలో జ్ఞాని అయ్యాడు అంటే గత జన్మలలో అతను చేసిన పుణ్యబలం, శ్రవణ బలం, సాధనా బలం, ఈ బలం అతన్ని కాచి ఈ జన్మలో జ్ఞాని అవుతున్నాడు. ఒక వ్యక్తి గొప్ప ఉద్యోగం సంపాదించాడంటే అతడు ఎంతో కష్టపడి చదివి గొప్ప ప్రయత్నం చేసి ఉంటేనే అవుతుంది. అంతేగాని అప్పటికప్పుడు తెలివితేటలు ఆ రోజుకి ఆ రోజు రావు కదా. ఒక కలెక్టర్ గా కానీ, ఒక పోనీ కలెక్టర్ వరకు అక్కర్లేదు, ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అవ్వాలన్నా, లేదు అత్యంత సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే ఒక ఉన్నతమైన స్థితికి రావాలన్నా, సిఇఓ స్థితికి, ఎండి స్థితికి రావాలన్నా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ స్థితికి చేరుకుని ఉంటారు. ఒక్క రోజులో రాత్రికి రాత్రి అయిపోతారా? ఎవ్వరూ అవ్వరు. ముందు నుంచి కష్టపడితేనే వాళ్ళు ఆ స్థితికి చేరుకుంటారు. అలాగే ఈ జన్మలో ఒకడు జ్ఞాని అయ్యాడంటే అతనికి ఇంతకు ముందరి జన్మలే కారణం. ఆ జన్మలలో అతడు జ్ఞానం కోసం సద్గురువులని ఆశ్రయించి ఉండాలి. శాస్త్రాల నుండి జ్ఞానాన్ని పొంది
జ్ఞాన సాధనలు చేసి ఉండాలి అని మనకి అర్థమవుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఎవరు ఒక్క జన్మలో అమాంతం జ్ఞాని అయిపోరు. మనమేనా అంతే. ఈ జన్మని టార్గెట్ పెట్టుకున్నాం. మనం ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ జన్మలో నేను శాస్త్రజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకుని నేను నా జన్మ లక్ష్యాన్ని చేరుకోవాలి అని టార్గెట్ మనం పెట్టుకుంటేనే అది తక్కువ జన్మల్లో మనకి దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. అసలు మనకి టార్గెటే లేకపోతే, లక్ష్యమే లేకపోతే ఇవే జన్మలు ఇప్పటికో కొన్ని కోట్లు అయి ఉంటాయి. ఆ తర్వాత ఇంకొన్ని కోట్లు అలా పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం. అందుకని మనకంటూ ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. అంటూ అమాంతం జ్ఞాని అయిపోయి ఈ జన్మలో మోక్షార్థులమై సత్కార్యాలు చేస్తూ, సద్గ్రంథాలు పఠిస్తూ, సత్పురుషులని సద్గురువులని సేవిస్తూ, జ్ఞాన ప్రాప్తికి సాధనలు చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం కూడా మోక్షార్థులమే. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న మనందరం కూడా మోక్షార్థులమే. అంటే మన యొక్క లక్ష్యం మళ్ళీ పుట్టనవసరం లేని ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలిగే మోక్షాన్ని పొందాలి. ఇది మనందరి యొక్క లక్ష్యం. దీనికోసం మనం మంచి కర్మలు, సత్కర్మలు చేస్తున్నాం కదా సత్కర్మలు. అలాగే సద్గ్రంథాలు పఠిస్తున్నాం. ఒక భగవద్గీతే కాదు, ఉపనిషత్తులు, ఇంకా ప్రకరణ గ్రంథాలు, ఇంకా వీటికి సాధనలకు సంబంధించిన గ్రంథాలన్నిటినీ కూడా మనం వాటిని కూడా పఠిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. సత్పురుషులు అంటే ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్ళ విషయాలు కూడా మనం చూడండి, ఎంతో మంది యొక్క మహాత్ముల చరిత్రలను చెప్పుకుంటున్నాం. మధ్యాహ్న క్లాసులో ఇవన్నీ ఉన్నాయి. మధ్యాహ్నం అయితే చాలా వరకు ఆత్మకథలని, మహాత్ముల చరిత్రలని అవి కూడా కొన్ని మనం చెప్పుకున్నాం. అలా చెప్పుకుంటాం. అంటే మహాత్ముల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక ఎంసెట్ పేపర్ రాయాలి అంటే వాడు గత సంవత్సరాల పేపర్లన్నీ తీసుకుని ప్రాక్టీస్ చేస్తాడు కదా. ఇప్పుడు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు కదండి పిల్లలు. వాడు ఏం చేస్తాడు, ఒక 10 సంవత్సరాల పేపర్లన్నీ తెచ్చుకుని ప్రిపేర్ అవుతాడు. అక్కడ ఏమిచ్చాడు క్వశ్చన్స్, దాన్ని ఇప్పుడు ఇంకో సంవత్సరం ఎలా ఇచ్చాడు, ఆ తర్వాత సంవత్సరం ఎలా ఇచ్చాడు, ఇవన్నీ తను చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక దానిలోంచి ఇంకొక దాంట్లోకి వాడు ఎలా ఇచ్చినా తాను చేయగలిగే స్థితికి నేర్చుకుంటాడు కదా. అలా మనం జ్ఞానుల యొక్క చరిత్రలు, ఆత్మకథలు, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు ఏ సాధనలు చేశారు, ఏ సాధనలు చేసి వాళ్ళు అంత ఉన్నత స్థితికి వచ్చారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు. నా దగ్గర చాలా మంది జీవిత చరిత్రలు ఉన్నాయండి. నేను చాలా మంది విషయం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. నా దగ్గర వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. కేవలం పుస్తకాలు చదివేసి వదిలేయటం కాదు, వాటి గురించి మళ్ళీ మనలో మనం మననం చేసుకోవాలన్నమాట. అలా జీవిత చరిత్రలు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రల వల్ల మనకి దారి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం దారి ఏర్పరచాలంటే ముళ్ళన్నీ తీయాలి. ఇప్పుడు ఒక అడవిలో దారి ఏర్పాటు చేసుకోవాలనుకోండి, మనం ఏం చేయాలి, అక్కడ ఉన్న చెట్లు కొట్టాలి, ఆ ముళ్ళన్నీ పీకాలి, అక్కడ ఉన్నవన్నీ నడవటానికి అంతా కూడా పక్కనంతా రెడీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన వెనకాల వచ్చిన వాళ్ళకి అది మార్గం అవుతుంది కదా. అలాగే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటే, ఈ జ్ఞానుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుంటే వాళ్ళు మనకు ఒక బాట పరిచి ఉంచారు. ఆల్రెడీ వాళ్ళ మార్గంలో వచ్చిన రాళ్ళు, ముళ్ళు, చెట్లు, కంపలు, వాటన్నిటిని వాళ్ళు తొలగించి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకని వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు ఖచ్చితంగా తెలుసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం ఇంకా మన స్థితి నుంచి మనం ఇంకా బాగా అవగాహనకు వస్తాం. అర్థమవుతుంది మనం ఏం వదిలిపెట్టాలి కదా. అసలు భగవానుడే చెప్తున్నాడు, చిన్న చిన్న వాటిని ఎలా వదిలేయాలో మనకి చాలా ప్రాక్టీసెస్ చెప్తున్నాడు. ఇవి కాకుండా మహాత్ముల నుంచి కూడా మనం తెలుసుకుంటాం. అలా సత్పురుషులని సద్గురువులని సేవిస్తూ జ్ఞాన ప్రాప్తికి సాధనలు చేస్తూ మనం ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నామంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని, సర్వకర్మ బంధ ముక్తిని
విముక్తిని మనం ఆపేక్షిస్తున్నాం, అవి కోరుకుంటున్నాం. సర్వ బంధాలు వదిలేయాలి. ఏ ఒక్కటి నన్ను చుట్టి ఉండకూడదు. ఇవన్నిటినీ మనకు చుట్టుకున్న వచ్చాం. జన్మ జన్మలుగా మనం ఏం చేసాం? మన చుట్టూ తాళ్ళు చుట్టుకుని వచ్చాం. ఇప్పుడు వాటన్నిటిని, ఆ బంధాలన్నిటినీ ఏం చేయాలి? వదుల్చుకోవాలి. బంధాలని విముక్తి చేసుకోవాలి. సర్వ బంధాలు విముక్తి చేసుకోవాలి. అది మన కోరిక. అలా కోరుకుంటున్నాము అంటే ఇంతకు ముందు సద్గ్రంథాలు చదవాలి, సత్కార్యాలు చేయాలి, సత్పురుషుల చరిత్ర తెలుసుకోవాలి, సద్గురువులని ఆశ్రయించాలి, శాస్త్రాలు తెలుసుకోవాలి, ఆత్మ విచారణ చేయాలి, సాధనలు చేయాలి. అప్పుడు ఈ బంధాలన్నీ కూడా మన నుంచి తొలగిపోతాయి. మనం అప్పుడు ఫ్రీ అయిపోతాం. ఫ్రీ అయిపోవటం అంటే ఆత్మ మార్గంలో, అంటే నేను ఆత్మని అని తెలుసుకోవటం అత్యంత తేలిక అవుతుంది అప్పుడు. అంటే అలా చేయడానికి మనం ఏం చేయాలి? శ్రవణం, మననం, నిధిధ్యాసనలు కొనసాగిస్తూ దీనికి అనేక పూర్వజన్మల పుణ్యఫలం ఉందని గ్రహించాలి. ఇప్పుడు అది మనకు ఉందా లేదా? ఆ పుణ్యఫలం మనందరికీ ఉంది. ముందు మనకి అది సంతోషాన్ని ఇస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి నాకు ఉందా లేదా అనుకోండి, మనందరికీ కూడా పూర్వపుణ్య ఫలం ఉంది. ఇది గుర్తించాలి మనం. అంతేకాదు రాబోయే జన్మ మరింత ఉత్తమోత్తమైన జన్మ తథ్యం. ఇప్పుడు చేసే సాధనే మరుసటి జన్మకి పునాది అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో తర్వాత జన్మ అక్కడి నుంచి ఈజీ అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టక్కర్లా. అది ఉత్తమోత్తమైన జన్మ తథ్యం అని మనం గ్రహించాలి. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? జ్ఞాని అంటే నేనే, నాకు జ్ఞానికి భేదం లేదు. ఆ జ్ఞాని ఎక్కడుంటే అదే కాశీ. మనం గురుగీతలో కూడా చెప్పుకున్నాం, గురువు ఎక్కడుంటే గురు అక్కడే కాశీ అని. అలాగే పరమాత్మ అయిన జ్ఞాని ఎక్కడుంటే అదే కాశీ క్షేత్రం. అతను మునిగిందే గంగ, అతను పలికిందే వేదం, అతనితో సాంగత్యం భగవంతునితో సాంగత్యమే. అటువంటి జ్ఞాని మనకి లభిస్తే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్నట్లే మనం ఆ జ్ఞానితో ఉన్నట్లు. వాళ్ళిద్దరూ మన కంటికి ఒక ప్రతీకలుగా కనిపిస్తున్నారు. కానీ ఒక జ్ఞాని మన దగ్గర మనం ఉన్నామంటే పరమాత్మతో లభించినట్లే, పరమాత్మతో సాంగత్యం లభించినట్లే. అతనికి నమస్కరిస్తే నాకు నమస్కరించినట్లే, భగవంతుడైన నాకు నమస్కరించినట్లే. అతనికి భోజనం, అటువంటి సత్కార్యాలు చేస్తే నాకు భోజనం పెట్టినట్లే. ఒక జ్ఞానికి భోజనం పెడితే పరమాత్మకి భోజనం పెట్టినట్లే. అతన్ని సంతోష పెడితే నన్ను సంతోష పెట్టినట్లే. వాళ్ళకి ఏమీ అక్కర్లా, ఏ వస్తువులు అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దాని జవాబుని, వాళ్ళు క్లుప్తంగా ప్రశ్న అడిగితే వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం గ్రహించి వాళ్ళ సమయాన్ని వాళ్ళకి వదిలేయాలి. నిరంతరం నసపెట్టకూడదు వాళ్ళ పక్క నుండి. అది అప్పుడు వాళ్ళకి సంతోషం. సంతోషం అంటే అదనమాట. వాళ్ళకి ఏ వస్తువులు అవసరం లేదు. వాళ్ళ సమయాన్ని మనం తీసుకోకుండా ఉంటే వాళ్ళని సంతోషిస్తారు. అవసరమైనప్పుడు వెళ్ళి ప్రశ్నలు అడిగితే మాత్రం జవాబు చెప్తారు. చెప్పాక ఇంక వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు మౌనంగా ఉంటున్నారు కదా అని పక్కనే కూర్చొని అడుగుతూ అది చెప్పండి, ఇది చెప్పండి, నాకేమైనా చెప్పండి అని మనం అడగకూడదు. అడిగితే వాళ్ళకి బాధ. అందుకని ఎప్పుడైనా మనకు సందేహం వస్తే ఆ సందేహం తీర్చుకోవటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు. అది సంతోష పెట్టడం అంటే. అతనికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే అని ఈ శ్లోకంలో జ్ఞానికి తనకి ఏ మాత్రం భేదం లేదు అని చెప్తున్నాడు భగవానుడు. అలాంటి జ్ఞాని పొందే జ్ఞాన స్వరూపం ఎలాంటిది అంటే ఈ కనిపించే ప్రపంచమంతా వాసుదేవుడే. ఈ ప్రపంచమంతా ఎవరో కాదు, వాసుదేవుడే. వసు అంటే సంపద, దేవుడంటే ఇచ్చేవాడు. వాసుదేవుడంటే సంపదలు ఇచ్చేవాడు. సంపద అంటే డబ్బులా, ఆస్తులా? మనకి ఎన్ని సంపదలు ఇస్తున్నాడు భగవానుడు. తెల్లారు లేస్తే మన నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ముక్కు లోపలికి పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, ఆ అవయవాల యొక్క పనితీరు ఎలా జరుగుతోంది? నువ్వు జరిపించుకుంటున్నావా? నువ్వు కంటిరెప్ప వేసి తీస్తున్నావా? నీ ఆహారం నువ్వు అరిగించుకుంటున్నావా? నీ గుండె నువ్వు కొట్టించుకుంటున్నావా?
మనం అవేం చేయటం లేదే. మరి పరమాత్మ అవన్నీ ఇచ్చిన దేవుడే కదా. వాసుదేవుడు అంటే సంపద, అన్నిటినీ ఇచ్చేవాడు. దేవుడు అంటే ఇచ్చాడు. అందుకే చూడండి క్లాస్ లో కూడా కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు, వాసుదేవ. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునే విధానం కూడా మనం నమస్కారం చేస్తాం కదా. అలాగే వాసుదేవ, నువ్వు వాసుదేవుడివి, నేను వాసుదేవుడు. అంటే పరమాత్మ మనలో ఉన్నాడు. నీలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ ఒక్కటే. అది వాసుదేవ అనే మాటకి అర్థం అన్నమాట. ఈ సమస్త సంపదను, ప్రకృతిని, ప్రపంచాన్ని ఇచ్చినవాడు పరమాత్మ. ఆయనే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరో కాదు, శ్రీకృష్ణుడే వాసుదేవుడు కాదు. మనకి అన్ని ఇచ్చిన వాడే వాసుదేవుడు. ఈ ప్రపంచాన్ని చూస్తున్న నేను, నాలో ఉన్న సర్వస్వం అంతా వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి అనేది జ్ఞానం. సమస్తం ఉన్నదంతా వాసుదేవుడే. వాసుదేవుడు తప్ప ఇంకేమీ లేదు. దానికే వాసుదేవ సర్వమితి, అది జ్ఞానం అంటే. చూడబడేది, చూసేవాడు, చూడటం అంతా వాసుదేవుడే. వసు అంటే సంపద, దేవుడు అంటే ఇచ్చేవాడు. అందుకే వాసుదేవుడు అంటారు. వాసుదేవుడు అంటే మరొక అర్థం ఉంది. అన్నిటి యందు తానుండి అన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకున్నవాడు. అన్నింటిలో తానే ఉన్నాడు, అన్నింటినీ తనలో కలుపుకున్నవాడు. ఆయన కూడా వాసుదేవుడే, రెండో అర్థం అన్నమాట. ఇలా అంతటా ఉన్న ఏకమైన పరమాత్మని దర్శించడమే జ్ఞానం. మరి అలా ఎవరు దర్శించారు? అలా దర్శించిన వాళ్లే జ్ఞాని అని చెప్తూ, ప్రారంభంలో దేన్ని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది మరొకటి లేదు అని ప్రశంసించిన జ్ఞానం ఇదే. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోని అవసరం లేదు అని మనం చెప్పుకున్నాం. అది ఇదే. ఏది? అంతటా ఉన్నది వాసుదేవ సర్వమితి. పరమాత్మ నాలో ఉన్నది పరమాత్మే, నాలో ఉన్నది పరమాత్మే. అంతటా పరమాత్మని దర్శించటం అంటే నాలో ఉన్నది నేను, అందరిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యం, అదే వాసుదేవుడు అని తెలుసుకోవటం. మరొకటి లేదని ప్రశంసించే జ్ఞానం ఇదే. ఇలా సర్వత్రా అంతటా పరమాత్మని దర్శించే జ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని పొందిన వాడే నిజమైన జ్ఞానం. అలాంటి మహాత్ములైన జ్ఞానులు లోకల్లో అంతటా విస్తరించి ఉండరు, ఎక్కడో ఉంటారు, దుర్లభం. వాళ్ళు మనకి కనిపించటం, వాళ్ళున్నా మనం గుర్తుపట్టలేం కదండి. మన స్థాయి పెంచుకుంటే గుర్తుపట్టగలం కదా. అంటే మనం మన స్థాయిని పెంచుకుంటేనే అటువంటి జ్ఞానులు మనకి దుర్లభులు, దొరకరు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. వాసుదేవ సర్వమితి అని గీతలో ఒక మహావాక్యం అంటది. అవివేకి బాలుడు దేన్ని ఏనుగా అంటున్నాడో వివేక్ అయిన వాడు దాన్ని కొయ్య అంటాడు. అంటే ఏం లేదు, బొమ్మ చెక్కతో చేసిన ఏనుగు బొమ్మని పిల్లవాడైతే ఏనుగు ఏనుగు అంటాడు. అదే పెద్దవాళ్ళు ఏమంటారు, అది చెక్క ముక్కరా, చెక్కతో చేసింది. పెద్దవాళ్ళకి చెక్కే కనిపిస్తుంది, పిల్లవాడికి అందులో ఏనుగు కనిపిస్తుంది కదా. అలా నిత్యము గణపతిని ఉపాసించే ఉపాసకుడు ఒకడున్నాడు. అతనికి ఉపాసన ప్రారంభించిన తర్వాత ఆదాయం చాలా బాగా పెరిగింది, సంపదలు బాగా సమకూరుతున్నాయి. రాతి గణపతికి బదులు బంగారంతో గణపతిని చేయిద్దాం అనుకున్నాడు. దాంతో తన సంపదలు ఇంకా బాగా వృద్ధి చెందుతాయి అనుకున్నాడు. ఒక రోజున 100 గ్రాముల బంగారం కంసాల దగ్గరకు తీసుకెళ్లి ఒక గణపతిని, కూర్చునే పీఠాన్ని, అది గొడుగు, గణపతికి పైన గొడుగు ఉంటుంది కదా, ఆ గొడుగు ఆ పక్కన ఒకటి వాహనమైన ఎలుక, ఈ 4టిని చేయమన్నాడు. గణపతి కూర్చునే పీఠం, ఆ పైన పెట్టే గొడుగు ఛత్రం, పక్కనుండే ఒక ఎలుక. ఈ 100 గ్రాముల బంగారంతో చెయ్యి బాబు అని చెప్పి ఆ బంగారాన్ని కంసాలకి ఇచ్చాడు. 4టిని ఒక్కొక్క దాన్ని 25 గ్రాములతో తయారు చేయమన్నాడు సమానంగా. ఇప్పుడు బంగారు విగ్రహాన్ని పూజించటం ప్రారంభించాడు. ఆ తర్వాత అతనికి అన్ని కష్టాలే. అప్పటి వరకు చాలా బాగుంది. ఉన్న ఆస్తంతా హార్దికత్పూర్వం అయిపోయింది. ఆదాయం లేదు, ఖర్చులు ఎక్కువైపోయి దరిద్రం తాండవిస్తోంది. ఇంకా చేసేది లేక ఒకనాడు అవే బంగారు విగ్రహాలని కంసాలి దగ్గరకు తీసుకెళ్లి అమ్ముతానన్నాడు. ఆ కంసాలన్నిటినీ తూకం వేశాడు.
అన్ని ఒకే తూకం. మరి ఆయన చేసిందే 25 గ్రాముల చొప్పున ఒకే తూకం అంటే మచ్చుతో సహా అన్నింటికి సమానంగా రేటు కట్టాడు కంసాలి. దానికి ఈయనంటాడు, చాలా అన్యాయం అయ్యా, గణపతికి అదే రేటు, ఎలకకి అదే రేటు, ఛత్రానికి అదే రేటు, పీఠానికి అదే రేటా? లేదు లేదు, గణపతికి ఎక్కువ ఇవ్వాలి. ఇవన్నీ తక్కువ స్థాయి కదా, గణపతి ఎక్కువ స్థాయి కదా, కాబట్టి ఎక్కువ ఇవ్వాలి అంటే. దానికి ఆ కంసాలు అంటాడు, అయ్యా మేము ధరిస్తున్నది బంగారానికే కానీ వినాయకుడికి, ఎలుకకి, పీఠానికి వాటి కోసం కాదు. నీ దృష్టిలో వాటికి తేడా ఉందేమో గాని మా దృష్టిలో అన్ని ఒకటే, అదే బంగారం. కంసాలి దృష్టిలో ఏ వస్తువైనా వాళ్ళకి కనిపించేది అందులో బంగారమే కనిపిస్తుంది. వస్తువుని పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. అలాగే అన్నింటినీ పై పై దృష్టితో, నామరూపాల దృష్టితో చూసేవాడు అజ్ఞాని. అన్నింటిలో ఒక్కటైన ఆత్మని చూసేవాడే జ్ఞాని. ఇది ఎలక, ఇది పిల్లి, ఇది మనిషి, ఇది చెట్టు, ఇది పుట్ట అని చూసేవాడు అజ్ఞాని అయితే, ఆ అన్నింటిలో ఉన్నది ఒక్కటే పరమాత్మ చైతన్యం. ఆ కుక్కలో, నక్కలో, చీమలో, పందిలో, చెట్టులో, క్రిములు, కీటకాలు అన్నింటిలో ఉన్నది కూడా పరమాత్మే అని తెలిసి చెప్పేవాడు, అర్థం చేసుకునేవాడు జ్ఞాని. ఆత్మను చూసేవాడే జ్ఞాని. జ్ఞానికి అంతటా భగవానుడే. అలాంటి దృష్టి గల జ్ఞాని దుర్లభుడు. మనకి దొరకటం చాలా చాలా కష్టం. ఇలాంటి జ్ఞానులు వెదురుకరని లావు లావు పొడుగు పట్టి దానికి వెల కడతారు. వెదురు చెట్లు ఉంటాయి కదా, వెదురు మొక్కలు, అది లావు పొడుగుని బట్టి దానికి ఖరీదు కడతారు. అదే చెరుకు గడకైతే రసాన్ని బట్టి ఖరీదు కడతారు. మరి బంగారానికి మచ్చును బట్టి, మచ్చును చూసి వెలకడతారు. పశుపక్షాదులకి శరీర ఆకారాన్ని బట్టి వెలకడతారు. మరి మానవుడికి మాత్రం జ్ఞానాన్ని బట్టి వెలగడతారు. జ్ఞానాన్ని బట్టి ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. మానవ జన్మకి జ్ఞానమే ప్రధానం. పశువుకి మనిషికి తేడా ఉంది జ్ఞానంలోనే. వాటికి జ్ఞానం లేదు, మనిషికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. జ్ఞానేనహిన పశుభి సమాన. జ్ఞానహీనుడు పశువుతో సమానం. ఏ జ్ఞానము లేని వాడికి పశువుకి తేడా ఏం లేదు, పశువుతో సమానం. కాబట్టి జ్ఞానం అనేక జన్మల పుణ్యఫలం, సాధనా ఫలం. దీన్ని జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. మన జ్ఞానం అనేది తక్కువ కాదు. పదిలపరుచుకోవటం అంటే కంటిన్యూ చెయ్యాలి. పదిలపరుచుకోవటం అంటే దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో బీరువాలో పెట్టుకోవటం కాదు. ఈ జ్ఞానం పదిలపరుచుకోవటం అంటే దాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, వృద్ధి చేసుకోవాలి. కాబట్టి అందరూ జ్ఞానభక్తులు కావాలి. జ్ఞాని అంతటా పరమాత్మనే దర్శిస్తాడు, బాగానే ఉంది. మరి ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు వీళ్ళు ఉదారులే కదా, పుణ్యాత్ములే కదా. మరి ప్రపంచమంతా ఉన్న పరమాత్మని మరి వీళ్ళెందుకు దర్శించలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు 20వ శ్లోకం రేపు చెప్తాను.